మా ఆప్త మిత్రుడు మా మూర్తన్న గారికి, ఇక్కడ వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, మా పూజారులకు, అందరికీ, హిందూ సోదరులకు, హిందూ రాష్ట్ర స్థాపన కృషి చేస్తున్న మీ అందరికీ నా యొక్క సాష్టాంగ నమస్కారము. మనము ఈ ధర్నాలు ఈ కూచోడాలు పనిచేయాయి. ఇది తెలంగాణ వ్యతిరేక రాష్ట్రం, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణ ఎందుకు వచ్చిందని మనం బాధపడే స్థితికి వచ్చిన ప్రభుత్వం ఇది. ఇటువంటి ప్రభుత్వంలో ఈ ధర్నాలు మనము శాంతియుతంగా ఫైట్ చేయాలా. ఎట్లా అంటే ముట్టడిలు, నిరాహార దీక్షలు కావాలంటే ఒకటొకటి కూడా భగత్ సింగ్, వీర సావర్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, బాల్ గంగాధర్ తిలక్ లాగా తయారు కావాలా. మన పిల్లల్ని ఎలా తయారు చేయాలా. మనది అయిపోయింది, ఇక్కడ అందరు 50 పైవటాలు మన అయిపోయింది. మన పిల్లల కోసం మనం ఫైట్ చేయాలి. ఏరే మీ అయ్యా పిడిచిండు, నాకు గుడి ఇచ్చిండు, నాకు హిందూ ధర్మం రక్షించ ఒక గుడి ఇచ్చిండు పై మా అయ్యా. అమెరికా పంపేయకుండా, ఎమ్మెల్యే చేయకుండా, ఎంపీ చేయకుండా హిందూ ధర్మం రక్షించడానికి, ఒక 10 మందికి ఉపాధి కల్పించడానికి ఒక గుడిని ఇచ్చిండ్రు పై నాకు. అదే నాకు మంచిది. ఆ గుడిని ఇవ్వాలంటే మన పిల్లలని మనము ఒక భగత్ సింగ్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, చంద్రశేఖర్ ఆజాద్ లాగా తయారు చేయాలా. ఇది ఇలా తెలంగాణ తెచ్చాం. తెలంగాణలో కూడా మీరు అందరూ కొట్లాడిండ్రు. మా నరసింహమూర్తి అన్న, మా రఘు, మా రంగాచార్య అన్న, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద, దేవాలయాల మీద, హిందూ ధర్మాల మీద దాడి జరుగుతుంది. మన ట్రస్ట్ బోర్డు మెంబర్ల మీద, ట్రస్టీల మీద, ఫౌండర్ ట్రస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు అంటే కొట్టడము, తిట్టడం కాదు, పుల్లలు పెట్టి పంపించే దాడులు. ఇటువంటి దాడులు నా పాడ. ఇక్కడ ఎన్ని రోజులైతే నేను ఇవాళ నా 17 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూస్తున్నా. ఇంత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయలేదు. ఈ 7 సంవత్సరాల్లో ఇంద్రకరణ్ రెడ్డి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫెయిల్ చేసిండు. అర్హత లేదు ఆయనకు. ఆయన జిల్లాలో 10 సార్లు ఓట్లేసి గెలిపించిన హిందువుల మీద దాడులైతే పోలేదు. మన రాముని మీద, మన హనుమంతుడు ఊరేగింపు మీద, ఇతర కులాల వారు, ఇతర మతాలు దాడి చేస్తే మన మతం వాళ్ళని లోపల వేయించాడు. కానీ నేను ఉన్నవాడు చెప్తున్నా, కొద్దిగా కావండి మీరు. హిందూ ధర్మాన్ని ఈ దేవాలయాలు, ట్రస్టీలందరూ బాధపడుతుంటే కాంగ్రెస్ పేరులో ఏ ప్రభుత్వంలో బాధపడలేదు, మన జోలికి ఎవరు రాలే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో బాధపడుతున్నాం. ఎందుకు పడుతున్నాం కారణం చెప్తా. మనలో మీకు బాధ అనిపిస్తుంది, కానీ మీరు నేను ఉన్నట్టు మాట్లాడతా. మనల్లో కొందరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క మంత్రులై, ఆఫీసర్లై కాళ్ళు చేతులు కడిగి నీళ్లు తాగడం వల్ల మనం బాధపడుతున్నాం. మనల్లో బ్రోకర్లు ఉన్నాం. ఇది ఉన్నమాట మాట్లాడుతున్నా నేను. అది బంద్ చేయాలా. కమిషనర్లు ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర మనం పోయి సార్ ఎందుకు సార్ అనాలి మనం? వాడు ఎవడు? హిందూ మనం డబ్బులు ఇచ్చి సంపాదిస్తే మన అర్చకులు, మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇవాళ రూపాయి ఆడ జమ చేస్తే దొంగనా కోకులు ఎత్తుకోబోతున్నారు. నిజమా కాదా? ఇది మాట్లాడదు అంటారు. ఎందుకు ఉన్నవాళ్ళ మాట్లాడుతున్నాం. కష్టపడి ఇవాళ మూర్తి గారు ఉన్నారు, ఇక్కడ కొందరు అర్చకులు ఉన్నారు, ట్రస్ట్ బోర్డు మీద ఫౌండర్ ట్రస్ట్ మీద అర్చకులు ఉన్నారు. అరే అయ్యా, నాకు ఈ పనిగా అయితే లేదు, అయ్యగారిని ఎట్లా చేయాలంటే ఇగో స్వామివారికి ఒక నగలు చేపియు, స్వామివారి ఉండికి ఒక ఇల్లు కట్టిపియు, ఒక గోశాల కట్టిపియు, గోల్ని రాయించేది పని అవుతాయంటే మనం చెప్తే ఇక దేవాలయాలు డెవలప్ అవుతున్నాయి. నిజమా కాదా? మన కంకరాలు లాక్కున్నారు. మన కౌలస్తలేదు. మన పేరు మీద భూమి ఉంది, స్వామి పేరు మీద భూమి ఉంది, మన కౌలస్తలేదు. కౌలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తిరిగిపోతున్నాం. వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఇలా రూపాయి జమ చేస్తున్నాం. మనం జమ చేస్తున్నాం లేదా? 24 గంటలు కష్టపడుతున్నాం. రాత్రి కష్టపడుతున్నాం. వేరే మతం వస్తే దాడేస్తే దాడికి కూడా మనం దాడిలో సాగిస్తున్నాం మనం. అటువంటి ఇవాళ సహన శక్తి లేదు. ప్రగతి భవన్ సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఆ టైం అయిపోయింది. నేను తెలంగాణ పార్టీలో మొట్టమొదటి కార్యకర్తని. మనం ప్రగతి భవన్ ముట్టాడు. జయపాల్ రెడ్డి ఇప్పిస్తే పోదాం. పని అయితే కంపల్సరీ పోదాం. ఈ మనకు రామ ప్రభుత్వం రావాలా, రామ రాజ్యం కావాలా. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారు? దేవాలయాల ఫౌండర్ ట్రస్టీలకు టెంపుల్గా చెప్పమన్నారు. చెప్పిందా లేదా? అది రావాలా.
దాని తరపున కోట్ల మన అందరూ కూడా కేసీఆర్ సుబ్రహ్మణ్య స్వామి, ఒక సుబ్రహ్మణ్య స్వామి కొట్లాడితే కాదు, ఒక మూర్తి కొట్లాడితే కాదు, ఒక రాహుల్ దేశపాండే కొట్లాడితే కాదు. మనం మీటింగ్లు పెడుతున్నాం, ఇటువంటి వందల మీటింగ్లు మన కమ్మ కూడా మీటింగ్ పెడుతున్నాం, ఛాయ్లు టిఫిన్లు మంచిగా భోజనం చేస్తున్నాం, ఇక్కడ మర్చిపోతున్నాం. దీన్ని కార్యాచరణ ఉండాలా, ఫైటింగ్ కార్యాచరణ ఉండాలా, AK-47 కార్యాచరణ ఉండాలా, అదైతే నడుస్తుంది. ఇలా కుర్చీల మీద కూర్చుండి మా స్వామీజీ బాబు మాట్లాడతారు మంచి, మనకి ఎప్పుడు సపోర్ట్. ఆల్రెడీ ఎక్కడ హిందూ దేవాలయం మీద దాడులైనా మొదటగా స్పందించే స్వామీజీ. అందుకోసమే నేను ఇంకోటి, మనం కూడా కొద్దిగా ఆదర్శంగా ఉండాలా. మీరు కోపం వస్తే ఒక నిమిషం కోపం వస్తే మీరు నాకు క్షమించండి. మనం కూడా దేవాలయ భూముల్ని మనం కూడా ఎందరో మందికి ఇచ్చేసినాం కొన్ని డబ్బులు. అయితే కార్యసాధన చేసి ఏ కార్యసాధన చేయాలంటే మనం ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, బంధులు చేయాలి, దేవాలయాలు బంధులు చేద్దాం. మనం మన ఇది వరకు తిరుపతి వైద్యాలకు జై హింద్, జై దేవాలయ పరిరక్షణ సమితి, జై ఫౌండర్ ట్రస్టీ.